వసంతవల్లరికి స్వాగతం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సుప్రసిద్ధ ప్రవాస రచయిత్రి శ్రీమతి విజయ కర్రా గారు రచించిన కథ చక్కని తల్లికి చాంగుబళ వింటారు. బోళాశంకరుణ్ణి చేసి అందరూ మా శివయ్యని ఆట పట్టించేవాళ్లే. ఇంతకీ ఏమైందమ్మాయి? అది కాదబ్బాయి, ఎంత నిందాస్తుతైతే మాత్రం ఆయన రూపురేఖల్ని గేలి చేస్తూ ఎన్నెన్నో పాటలు కదూ. రూపురేఖల్ని కాదుగా, ఆహార్యాన్ని మాత్రమే. శరణు కోరితే ఎక్కడెక్కడి వారికో తన ఒంటిపైన ఆశ్రయం ఇచ్చి అలా కనపడతాడు గాని ఆయనకేమి? అమ్మవారు నలుపు, అయ్యవారు తెలుపు తెలుసుగా. ఈ సృష్టి నలుపు తెలుపుల కలయిక అని చెప్పే అర్ధనారీశ్వర తత్వం మింటి నుండి దూకే గంగమ్మని భరించాడంటే ఎలాంటి దేహదారుఢ్యం, ఎంత ఒత్తైన కేశ సంపదో కదా. నిజమే, విష్ణువేమో అలంకార ప్రియుడు, ఈయనేమో కట్టుకునేది ఏనుగు చర్మం, రాసుకునేది బూడిద పూత. విష్ణువు అడిగిన మరుక్షణం ఒకే ఒక్కసారి పెళ్ళికొడుకు అలంకరణలోకి మారుతాట. ఆ తర్వాత ఈయన్ని చూసి విష్ణువే అసూయపడతాడుట. ఆ విషయం కాళిదాసు కుమార సంభవంలోనూ శ్రీనాథుడు హరవిలాసంలోనూ రాశారుగా. అవును, అదే విషయం నువ్వు కథగా రాయొచ్చుగా. మూల కథని మార్చకుండా కాస్త కల్పనని జోడించి అబ్బాయి అలంకరణకి ప్రాధాన్యం ఇస్తూ. నిజమే సుమా, మంచి సలహా. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసి ఘంటసాల గారు పాడిన ఆ యక్షగానం ఓ మారు పెట్టకూడదు? లోకోన్నత మహోన్నతుని తనయా అంటూ ఆలోచనలలోకి ఆ గిరికన్య రావాలే కాని వెనువెంటే ఆ శంకరుడు కూడా విచ్చేస్తాడుగా. ఆనాటి ప్రత్యూష వేళ ఉషస్సు తొలి వెలుగురేఖలు ఔషధ వృక్షాల లేత చిగుళ్లను మరింత ఎరుపు చేస్తున్నాయి. ఆ చిరుకెంజాయ వెలుగుధాటికి ధ్యానంలో ఉన్న తాపసి రాగివర్ణ జటాజూటం అగ్నిశిఖని మరిపిస్తోంది. కమండలంలో కొత్త నీరు నింపి పరిసరాలను శుభ్రపరిచి పుష్పాలతో పూజించే ప్రయత్నంలో ఎదుట నిలిచి ఉంది గిరికన్య. అన్యమనస్కిని అయ్యున్న ఆమె విశాల నేత్రాలు తేజోవంతమై వెలుగుతున్న పరమశివుడి వదనంపైన చెలిస్తున్నాయి. ఆనాడు ప్రత్యేకంగా కళ్యాణ సౌగంధికాలను ఏరి తెచ్చింది. వాటి సుగంధ పరిమళాలకి అతడికి ధ్యానభంగం అవుతుందేమోనన్న వెరపు కూడా ఆమెకి అప్పుడే కలిగింది. ఆ ఘడియల కోసమే ఎదురుచూస్తూ అల్లంత దూరంలో నిలిచి ఉన్న సుమచరుడు అచ్చరు పొందాడు. ఆనాడు అతడు కూడా పూలబాణాన్ని చివురు గరికలతో, లేమావి పువ్వులతో, మరింక శ్వేత సౌగంధికలతో శ్రద్ధగా అలంకరించాడు. గిరిపుత్రి చేతిలో కూడా ఆవిరులే కనబడి అన్నీ శుభసూచనలే అనిపించాయి అతగాడికి. కలవరపడుతున్న రతీదేవికి కళ్లతోనే నచ్చచెప్పాడు. దేవతల తరఫున నిలిచి అడిగిన ఇంద్రుడికి మాటిచ్చి ఉన్నాడు. ఆ ఆది దంపతులను తిరిగి ఒకచోటికి చేర్చడమే ఇప్పుడతడి ఏకైక లక్ష్యం. ఇక వెనుకంజ వేసేది లేదు. ఆ వింటి నారిని వీడిన పుష్పశరానికెన్నడూ తిరుగులేదు. అది కలిగించే సమ్మోహనానికి మరింక ఎదురులేదు. అప్పుడు అదే జరిగింది. పరమశివుని కన్నులు విచ్చుకున్నాయి. ఆర్తిగా చూస్తున్న పార్వతి నయనాలతో చూపులు పెనవేసుకున్నాయి. ఆ పద్మనయని ముగ్ధమోహన రూపాన్ని మంత్రముగ్ధుడై చూస్తూ ఉండిపోయాడు. లజ్జతో తత్తరపాటుతో ఆమె కనురెప్పలు బరువెక్కాయి. మోహం కాలాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేసి విఫలమైంది. శంకరుడు తేరుకున్నాడు. మనసు చెలించిన కారణం తెలిసి తెలియగానే ముక్కంటి మూడో కన్ను తెరుచుకుంది. వెన్నంటి ఉన్న రతీదేవిని చూచి గ్రహించుకునే లోపునే జరగాల్సిన విధి జరిగిపోయింది. మన్మథుడు భస్మమై అశరీరుడయ్యాడు. పెళ్లికుమారుడొచ్చే సమయం ఆసన్నమైంది. దారి పొడవునా పందిళ్లతో తోరణాలతో అలంకరించి పూల తివాచీలు పరిచారు. మన్మథుడి విఫలయత్నం ఆ పిమ్మట అత్యంత కఠిన తపస్సు చేసి గిరిరాజతనయ శివుడి మనసును గెలుచుకున్న తీరు ముందే తెలిసి ఉన్న సర్వజనావళి
అతగాడిని చూచేందుకు అత్యంత కుతూహలంతో మిద్దెలపైన మేడలపైన మరింక దారి పొడుగునా నిలిచి ఎదురు చూడసాగారు. స్వయాన ఆ ఆదిదేవుడే మేనాదేవి పర్వతరాజులకి అల్లుడు కాబోతున్నాడుట అంటూ బంధుజనం కూడా పెళ్లి కొడుకై తరలివస్తున్న ఆ పరమేశ్వరుణ్ణి చూసేందుకు వేగిరపడసాగారు. అప్పటి అచ్చటి కోలాహలం మిన్నంటినట్టే ఉంది. దేవతలు కూడా అత్యంత ఆసక్తితో గగనతలంపై నుండి చూడసాగారు. మొదట బ్రహ్మదేవుడు, ఆయన వెనుక విష్ణుమూర్తి, ఆ వెనువెంటే ప్రమథగణాలు కదలివచ్చారు. వారి వెనుకగా వస్తున్న రుద్రగణాన్ని, వారి అనాగరిక బాహ్య రూపాలను చేష్టలను నివ్వెరపోయి చూస్తున్న జనమంతా వారి మధ్యలో నందీశ్వరుణ్ణి అధిరోహించి వస్తున్న ముక్కంటిని చూసి ముక్కున వేలేసుకున్నారు. ధరించినదా ఏనుగు చర్మం, ఒంటి నిండా మరింక బూదిపూత, సంస్కారము లేక జడలు కట్టిన కేశపాశాలు. ఏనాడు పుట్టినాడో ఎవరికి పుట్టినాడో తెలియదుట. తల్లిదండ్రుల సంరక్షణ లేనివాడు పాపం అని సరిపెట్టుకుందామనుకున్నా ధరించిన ఆభరణాలు కేవలం పాములే. ఇదేం పెళ్లి కొడుకమ్మా, చిన్నపిల్ల పార్వతిది తెలియనితనం కావచ్చు, ఆ హిమరాజు ఎట్లొప్పుకున్నాడు, ఆ తల్లి ఎట్లంగీకరించింది అంటూ చూస్తున్న సమస్త జనం గుసగుసలు పోసాగారు. కొందరు నిరాశపడినారు, మరికొందరు కోపగించినారు, ఇంకొందరు నవ్వుకొన్నారు. కాబోయే బావగారిని ముందుగా చూడవలెనన్న కుతూహలంతో వీధి చివరన ఎదురు చూస్తున్న చిన్ని అమ్మాయిలు కొందరు వేగంగా వెనక్కు తిరిగొచ్చారు. పెళ్లికొడుకు రూపురేఖలను వర్ణించి ఇతర బంధుజనానికి చేరవేశారు. ఒక నోటికి 100 చెవులుగా వార్త పాకిపోయింది. పెళ్లికుమారుణ్ణి చూడాలన్న వారందరి ఆతృతలో ఇప్పుడు సరికొత్త కుతూహలం వచ్చి చేరింది. సంప్రదాయ అలంకరణలో సమర్థవంతులైన ఓ 20 మంది పుణ్యవతులను అప్పటికే మేనాదేవి నియమించి ఉన్నది. అభ్యంగన స్నానానికి, అలంకరణకి కావలసిన వస్తువులు, పట్టువస్త్రములు చేకొని వారంతా పెళ్లికుమారుని విడిదికి కదిలి వెళ్లారు. వెళ్లినవారు తీరి కూర్చుని ఎదురుచూస్తున్న హారుని సమీపించడానికి వెనుకాడసాగారు. అందచందాలు సరే, యోగ్యుడైన పురుషునికి రూపురేఖలతో పని ఉంది. ఇక వస్త్రధారణ అంటారా, అది కూడా సరిపెట్టుకొనవచ్చు. కానీ ఆ నాగులేమిటమ్మా, ఎవరు సాహసించి వాటి జోలికి పోగలరు? నీవు ముందు కదులు, నీ వెనుకే నేను వస్తాను అంటూ ఒకరినొకరు తోసుకుంటారే గాని కోరి ఎవరు విషముతో ఆడుకుంటారు? తప్పుకోండమ్మా, అబ్బాయిని మమ్మల్ని సింగారించనివ్వండి. విని అందరూ ఆశ్చర్యంగా వెనుతిరిగి చూసి వస్తున్న వారికి దారినిచ్చారు. ముందుగా కుంకుమ వన్నె చీర ధరించిన ఓ పెద్ద ముత్తైదువు, ఆమె వెనుకే మరో 6 ముత్తైదువులు, వారి వెనువెంటే మరో 27 మంది లలనామణులు కదిలి వచ్చారు. వీరందరినీ మునుపెవ్వరూ చూసి ఉండలేదు. వారిని చూసి పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వడంతో ఖచ్చితంగా పెళ్లి కుమారుని తరఫు వారే అని నిర్ధారణ అయ్యింది. పెళ్లి కుమార్తె తరఫు వారిని నిరాశపరచకూడదు నాయనా, మమ్మల్ని నిన్ను అలంకరింపనివ్వు అంటూ ముత్తైదువులు అభ్యంగన స్నానానికి కావలసిన వస్తు సామగ్రితో పెళ్లి కుమారుణ్ణి స్నానశాలకి తరలించారు. మిగిలిన వారు అలంకరణకు కావలసిన వాటిని సమకూర్చుకోసాగారు. అప్పటికే ఇక్కడ జరుగుతున్న జాప్యం, దానికి గల కారణం తెలిసి బెంబేలు పడుతూ విడిదికి వచ్చిన మేనాదేవి పెద్ద ముత్తైదువును చూసి, అమ్మా అరుంధతి, వచ్చారా తల్లి అంటూ ఆనందం ప్రకటించింది. పిల్లనిమ్మని అడిగి రమ్మని హరుడు అరుంధతిని సప్తఋషులతో పాటు మేనాదేవి హిమవంతుల వద్దకు పంపించి ఉన్నాడాయే. అరుంధతి పరిచయం చేసిన తక్కిన ఋషిపత్నులను, చంద్రసతీమణులను పేరు పేరున పలకరించి మేనాదేవి సంతృప్తిగా తిరిగి వెళ్ళింది. హరుని శరీరంపైనున్న ప్రతి నాగుని అరుంధతీదేవి తాకగానే బంగారు ఆభరణంగా మారి వెండి పళ్ళెంలోకి చేరుకున్నాయి. మెడలోని వాసుకి కంఠాభరణమై మిగిలిన నాగులన్నీ దండకడియాలుగాను, చేతి కంకణాలుగాను, చెవిభూషణాలుగాను మారితే వాటి మణులుగానే మిగిలి మరింత శోభ చేకూర్చాయి. నలుగులు నలిపి, కురులు శుభ్రపరిచి, ఇదే మహదావకాశం అన్నట్టు పోటీలు పడి బిందెలతో నీరు పోస్తూ ముత్తైదువులందరూ తృప్తిగా ఆ మహాదేవునికి అభిషేకాలు చేశారు. సతిని పోగొట్టుకుని విరాగిగా ఎన్నెన్నో క్షేత్రాలు తిరిగి పిచ్చి తండ్రి ఎంత వేదన పడ్డాడో కదా. ఈ రోజుతో ఆ వేదనలన్నీ కొట్టుకుని పోవాలి సుమా అని అరుంధతి మనసులోనే కోరుకుంది.
స్నానానంతరం పాలమీగడ వర్ణపు దేహఛాయకు మరింత వన్నె తెచ్చే కెంపు రంగు అంచున్న పసుపచ్చని పట్టు వస్త్రం ధరించి అలంకరణ పీట వద్దకు నడిచి వస్తున్న ఆజానుబాహుడైన కైలాసవాసుని ఇతడతడేనా అన్నట్టు నివ్వెరపడి చూశారు ఆ విడిది మందిరంలోని వారంతా. ఆ పిమ్మట వారి సనసన్నని మాటల ధ్వని క్రమేణా అణగారిపోయి జరుగుతున్నదంతా కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉండిపోయారు. చంద్రసతీమణులు ఇద్దరుగా ముగ్గురుగా జతపడి పాలాక్షుని అలంకరణకు పూనుకున్నారు. తైలమర్దనంతో మెత్తబడి కుంకుళ్ల ధాటికి శుభ్రపడి సాంబ్రాణి ధూపసెగలకి జలజలా విడివడి హరుని ఒత్తైన కేశ సంపద వెన్నుభుజాలను కప్పివేస్తూ కూర్చున్న అతగాడి నడుము వంపు దాకా వచ్చి వాలింది. నుదుటిపై నుండి దువ్వి కొంత భాగం ఒడిసి పట్టి ఒకరు ముడి చుట్టితే మరొకరు పచ్చని చామంతుల దండని ఆ కొప్పు చుట్టూ తిప్పి కట్టారు. దానితో అతడి తీరైన నుదురు, శ్రీకారం వంటి చెవులు, సూదంటురాయంటి నాసిక మరింత స్పష్టమైనాయి. అప్పటి వరకు కళ్ళు చిట్లించుకుని చూస్తున్న ఓ వృద్ధురాలు, ఎవరన్నారు ఇతడా నాదివాడని? 20 ఏళ్ల కుర్ర కుంకవలనున్నాడు సుమీ ఈ శివయ్య అంటూ గొణిగింది. తక్కిన వారికి అది నిజమే సుమా అనిపించింది. తారలిద్దరూ కాళ్లకు లత్తుకను అద్ది పారాణి తీర్చితే మరి నలుగురు సిరిచందనానికి కస్తూరి వంటి పరిమళ ద్రవ్యాలను చేర్చి హరుని మేనికి అలిమారు. పుష్యమి చనువుగా చెంపలకు కేసరిని అద్దింది. కృతిక తన కుడిచేతి 3 వేళ్లని దగ్గరగా చేసి నుదుట విభూతిని లేలేతగా తీర్చితే పాలమధ్యాన నిలువున తిలకాన్ని తీర్చి రోహిణి అతగాణ్ణి పెళ్లి కొడుకుని చేసింది. హారమై వేచి చూస్తున్న వాసుకి శివుని మెడపై నుండి జారి విశాల వక్షస్థలంపైకి చేరి వన్నె చేకూర్చాడు. మిగిలిన ఆభరణాలు వాటి వాటి స్థానాలకి చేరుకోవడంతో భుజంగభూషితుడు కాస్త స్వర్ణాలంకార భూషితుడై వెలుగొందాడు. అప్పటి వరకు ఊపిరి నిలిపి చూస్తున్న పార్వతి చెలులు, సకులు, బంధువనితలు విడిచిన నిశ్వాసాలతో వాతావరణంలో తిరిగి సందడి నెలకొంది. చుబుకాన్ని ఎత్తిపట్టి చెంపలను ఒత్తిపట్టి కాటుక దిద్దుతున్నప్పుడు అరమోడ్చిన ఆ కనురెప్పల అంచులపైన ఉన్న లేత నీలివర్ణాన్ని చూసి ఇతడెంత సహజ సౌందర్యవంతుడో కదా అని భరణి మురిసిపోయింది. కాటుకలు దిద్దిన నయనాలు కనుకొనల నుండి సాగి కలువరేకుల వలె విచ్చుకొని ఆకర్ణాంతములలో సన్నబడి కొత్త సొగసులు సంతరించుకున్నాయి. అప్పటి వరకు తన పతి సౌందర్యము హెచ్చా మరింక హరునిదా అన్న మీమాంసతో కొట్టుకుంటున్న అశ్వని మనోభావనలో వెలతెలబోతున్న చంద్రుని రూపం వచ్చి నిలిచి ఆమె అనుమానం తీర్చివేసింది. దగ్గర నిలిచి పర్యవేక్షిస్తున్న అరుంధతీదేవి, అమ్మాయి దిష్టి చుక్క అంటూ ఫల్గుని చెవిలో సన్నగా గుర్తు చేసింది. కేసరి నలదిన ఆ పాలవర్ణపు చెక్కిళ్లపైన కాటుక చుక్క కుదురుగా అమిరింది. మొదటి నుండి అంతా గమనిస్తున్న పార్వతికి వదిన వరుసైన ఓ వనితకి సందేహం కలిగింది. రూపముగాని స్థితిగతులుగాని తెలియకమునుపే ఉమాదేవి ఇతగాడిని కోరుకున్న కారణం అంతు చిక్కక ఆమె ఆలోచనలో పడింది. కాబోయే చిట్టి మరదళ్ళు విడిది విశేషాలన్నీ ఎప్పటికప్పుడు పెళ్లివారింటికి చేరవేస్తూనే ఉన్నారు. అవేమీ పట్టని ధరణీధర కన్య ఆనందానికి ఐశ్వర్యానికి మారుపేరులా ఉంది. కలహంసలు నేచిన అంచులు కలిగిన బంగారు జరీపూలు కుట్టిన సింధూరవర్ణపు పట్టుచీర కట్టి కళ్యాణ తిలకము పెట్టి సౌభాగ్యానికి ఆనవాలుగా ఉంది. కులదేవతలకు మ్రొక్కి పెద్దలకు నమస్కరించి పతి ప్రేమను పొందమని ఆశీర్వదించిన వారి దీవెనలను అందుకుని పెళ్లి మండపానికి ప్రయాణమైంది. విచ్చేసిన గరుడ గంధర్వ కిన్నెర యక్ష సిద్ధ విద్యాధరాశ్రేణులు మునివరులు అశేష జనావళి అన్ని దిక్కుల నుండి వివాహ మహోత్సవం వీక్షించే వీలుగా ఎత్తైన విశాలమైన స్థలములో పెళ్లి మండపం నిర్మించబడింది. 4 వైపులా 4 ఎత్తైన స్తంభాలను నిలిపి వాటిని పసిడి ముత్యాల చేత పూలగుత్తులు విరిసిన లతల చేత అలంకరించారు. మామిడి తోరణాలు కట్టారు. పసుపు కుంకాలతో పూలతో వేదికని తీర్చి 4 వైపుల నుండి మండపాన్ని చేరుకునే వీలుగా సుగంధభరితమైన విరులతో తివాచీలను పరిచారు. ఈ గడియ దాటితే, ఈ క్షణం కరిగితే తిరిగి చూడగలమో లేదోనన్నట్టు అందరి దృష్టి వివాహ వేదిక పైన నిలిచి ఉన్న హరునిపైనే.
అతగాడి చూపు మాత్రం హిమగిరి తనయ నడిచి రాబోతున్న దారిపైనే. మంజీరపు మువ్వలు, వడ్డాణపు చిరుగంటలు లయగా మ్రోగుతుండగా, చెలులు వెంటరాగా అశేషజనుల హర్షధ్వానాల మధ్య మందగమనయై పెళ్లి కుమార్తె వేదికపైకి ప్రవేశించింది. అలవాటులేని అలంకరణకో, అప్పటి వరకు అందరి దృష్టి తనపైనే నిలిచి ఉండడం వల్లో గొప్ప ఇబ్బందికి లోనవుతున్న శంకరుడు తేరుకున్నాడు. సిగ్గుదొంతరలను పక్కకు నెట్టి పార్వతీదేవి చెలులు అందించిన పూలహారాన్ని ఈశ్వరుని మెడలో అలంకరించింది. చిరుదరహాసంతో చూస్తున్న ఆమె కన్నుల నిండా అతడి రూపమే. హారాన్ని చేతపట్టి అట్టే చూస్తున్న అతడు కలవరపడ్డాడు. ఆ జవ్వని ముగ్ధ మనోహర రూపాన్ని అతగాడు తీరుగా 2 క్షణాలను మించి చూసిందెప్పుడు? ఆ విశాల నయనాలలో కానవస్తున్న అతడి పెళ్లి కుమారుడి రూపమే కొత్తగా ఉన్నది. కాని ఈమె కొత్త కాదే. తపోదీక్షలోనున్నప్పుడు అత్యంత శ్రద్ధతో సేవలు చేసినది ఈమె కదా. అపర్ణగా మారి కఠోర తపస్సు చేసి తన మనసుని గెలుచుకున్నది ఈమె కదా. ఇంకెవరు చేయగలరట్లు? ఉద్వేగభరితమైన మనస్సుతో, నా కోసమై తిరిగి వచ్చావా సతీ అనుకున్నాడు. పాణిగ్రహణ ముహూర్త సమయమైంది. హరుడు తన దక్షిణ హస్తంతో గిరిజాతనయ వామహస్తాన్ని అందుకున్నాడు. ఆ స్పర్శకి ఆమె తనువు పలికిన ప్రకంపనలు అతడిని కూడా చేరాయి. సతీవియోగానంతరం హరుని అంతరంగాన దాగి ఉన్న వేదన, ఆగ్రహం, విరహం, వైరాగ్యం అన్నింటినీ హరించివేసింది ఆ స్పర్శ. ఆమె మనసున నిండి ఉన్న ప్రేమ, అనురక్తి, అభిమానం లోలోనకి ప్రవహించి అతడిలో ఆమె సగభాగమై నిలిచినట్టు తోచింది ఈశుడికి. చేతులు కలిపి చెంగులు ముడివేసుకుని అగ్నిహోమం చుట్టూ ఆ జంట 7 ప్రదక్షిణలు చేశారు. సప్తపది పిమ్మట పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమని పురోహితుడు చెప్పగానే ఆదిదేవుడి చేత నమస్సులు అందుకోగల పెద్దలెవరున్నారు కనుక అని చూస్తున్న వారందరూ కుతూహలపడ్డారు. పరమశివుడు చిరునవ్వుతో గౌరీ సమేతుడై అరుంధతిని సమీపించాడు. ఇద్దరూ చేతులు మోడ్చి ఆమెకు నమస్కరించారు. ప్రేమకి ప్రతిరూపాలై ఆదర్శ దంపతులుగా చరితార్థులు కండి అంటూ ఆమె నిండుగా వారిని దీవించింది. స్వయంగా ఆది దంపతులే ప్రణామాలు చేసిన ఈ తల్లికి ఇకపైన కొత్త జంటల చేత దర్శన నమస్కారాలు చేయించాలని చూస్తున్న పెద్దలు కొందరు నిర్ణయించుకున్నారు. పిమ్మట పితామహుడైన బ్రహ్మకు నమస్కరించి దీవెనలందుకున్నారు. ఇంద్రాది దేవతల విన్నపాలను మన్నించి ఈశ్వరుడు మన్మధుణ్ణి తిరిగి సజీవుణ్ణి చేశాడు. ఈశ్వరుని చిటికెన వేలిని తన వేలుతో ముడివేసి కైలాసగిరికి తరలి వెళ్తున్న తనయ గౌరీదేవిని చూస్తూ మేనకా హిమవంతులు పొంగిపోయారు. గగనతలము నుండి పూలవాన కురిసింది. యక్షులు మంగళగానం చేస్తుండగా చూస్తున్న సమస్త జనావళి సాగనంపే ప్రయత్నంలో కొత్త జంటని అనుసరించారు. బిడియపడి భీష్మించి పెండ్లి కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం, జగమేలు తండ్రికి జయమంగళం. విరులచే వరునిచే కరముచే కొనచేయు జగమేలు తల్లికి జయమంగళం, జగమేలు తల్లికి జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. వసంతవల్లరిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రఖ్యాత ప్రవాస రచయిత్రి శ్రీమతి విజయ కర్రా గారు రచించిన కథ చక్కని తల్లికి చాంగుభళ విన్నారు. ఈ కథలో మీకు నచ్చిన ఘట్టాన్ని కామెంట్ బాక్స్లో పేర్కొంటారా? వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు
అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.